హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్. ఈ రోజు వీడియోలో ఇంకొక కొత్త డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే వెస్టర్న్ అవుట్ఫిట్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా మనం హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవచ్చు. బ్రైడల్ కి, నాన్ బ్రైడల్ కి, క్రాప్ టాప్స్ ఇంకా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫ్రంట్ కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇస్తూ బ్యాక్ కర్ల్స్ ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేస్తాం, కర్ల్స్ లాంగ్ లాస్ట్ ఉండాలంటే టెక్నిక్స్ ఎలా, ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే కేర్ఫుల్గా చూడండి. ఇంకా తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా, ఎవరైతే హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో రెగ్యులర్గా వాళ్ళు పిక్స్ అయితే పంపించాలి నాకు. ఇప్పుడు నేను చూపించిన హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేసి వెంటనే నాకు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో పిక్స్ సెండ్ చేయొచ్చు. ఎవరైతే అలా రెగ్యులర్గా పిక్స్ సెండ్ చేస్తారో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకైతే కల్పన ట్రెండ్స్, కల్పన అకాడమీ నుంచి ఒక బెనిఫిట్ అయితే ఉంటుందని మీకు అందరికీ ముందే చెప్పాను కదా. సో అదేంటి అనేది ఒక 10 హెయిర్ స్టైల్ వీడియో తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. కొంచెం ఓపిక్గా మీరు కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ నాకైతే పిక్స్ చేయండి. కల్పన అకాడమీ నుంచి బెనిఫిట్ అయితే పొందండి. లాస్ట్ టైం నేను ఏదైతే హెయిర్ స్టైల్ చూపించానో ఆ హెయిర్ స్టైల్ కూడా ప్రాక్టీస్ చేసి నాకు వాట్సాప్లో పిక్ పంపించారు కదా. సో ఆ పిక్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూద్దాము. అందరు చాలా సీరియస్గా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ అనేది డెఫినెట్గా పొందుతారు. ప్రాక్టీస్ చేయకుండా ఊరికేనే ఏది రాదు. ఏదైనా కూడా మన మేకప్ అయినా, హెయిర్ స్టైల్స్ అయినా, ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే, కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తేనే, ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మీరు కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, కల్పన అకాడమీ నుంచి బెనిఫిట్ అయితే పొందండి. ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు కూడా హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే కల్పన ట్రెండ్స్ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్ అనే ప్లేలిస్ట్లో మీరు అన్ని హెయిర్ స్టైల్స్ వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. మీరు కూడా రెగ్యులర్గా ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో వాచ్ చేసి నాకు ఏ వీడియో అయితే మీరు వాచ్ చేశారో, ఏదైతే ప్రాక్టీస్ చేసిన పిక్స్ పంపాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్తో పాటుగా మీరు చేసిన హెయిర్ స్టైల్ పిక్ కూడా వాట్సాప్లో ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే కనుక డెఫినెట్గా మీకు కల్పన అకాడమీ నుంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఉండి ఫీ పే చేయకుండా ఫ్రీగా హెయిర్ స్టైల్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ సిరీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో గైస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. వీడియో నచ్చినా మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ అనేది ఎవ్రీ టైం ప్రతి వీడియోకి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా వీడియో షేర్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఎంతో అంత యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు వీడియోలో మీకు కర్ల్స్ హెయిర్ స్టైల్ బ్రైడల్కి, నాన్ బ్రైడల్కి అయినా కూడా ఎలా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. దానికోసం మనం ఫస్ట్ ఈ విధంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే అప్లై చేస్తాము. హీట్ నుంచి మన హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఇంకా కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కూడా ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే అన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. సో గైస్, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను హెయిర్ ప్రిపరేషన్కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది ఎంత అవసరం అనేది. ఇక్కడ యూజ్ చేసిన కంపెనీ వచ్చేసి బెరీనా కంపెనీ ఇది. ఈ విధంగా నెక్స్ట్ క్రింపింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్లో మనం కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని ఫ్రంట్ పఫ్కి ఎలా తీసుకుంటాము హెయిర్ మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఆ విధంగానే మీరు హెయిర్ అనేది తీసుకొని బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ కాంబింగ్ అనేది చాలా లైట్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ చేయబోయే హెయిర్ స్టైల్ వచ్చేసి లైట్గా స్ట్రైప్స్లో ఇస్తాము. సో స్ట్రైప్స్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి హైట్ అనేది పఫ్కి ఎక్కువగా అవసరం లేదు, నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇక్కడ షైన్ స్ప్రే చేస్తున్నాము. ఎందుకంటే మనము స్ట్రైప్స్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు మనకి హెయిర్ అనేది రఫ్గా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి. కాబట్టి ఆ స్మూత్నెస్, షైన్నెస్ కోసం షైన్ స్ప్రే అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి నీట్గా కోమ్ చేసేసుకొని చూసారు కదా, లైట్గా బ్యాక్ కోమ్ అయితే ఇచ్చాము, ఎక్కువగా ఇవ్వలేదు. పఫ్ అంతా కూడా ఈవెన్గా నీట్గా కోమ్ చేసుకోవాలి. తర్వాత మనము 2 స్టిక్స్ కానీ యూపిన్స్ కానీ బిగ్ సైజ్వి యూజ్ చేసి స్ట్రైప్స్ కోసం ఈ విధంగా మనం తీసుకున్న సెక్షన్ని ఆ స్టిక్స్ మధ్యలో పెట్టేసి ఇప్పుడు మనము స్ట్రైప్స్ తీస్తే ఈజీగా వస్తాయన్నమాట. 2 హ్యాండ్స్ యూజ్ చేసి మీరు ఫ్రీ హ్యాండ్తో ఈజీగా తీయొచ్చు. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా 1 by 1 తీసుకోవాలి. ఈ స్ట్రైప్స్ హెయిర్ స్టైల్ గురించి అయితే నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఎందుకంటే ఇవి
బిగినర్స్కి అయితే మాత్రం అంత ఈజీగా వచ్చేది కాదు. దీనికి హెయిర్ ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేయాల్సి ఉంటుంది. సో ఈ రష్యన్ టెక్నిక్స్, స్ట్రైప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా నేను చూపిస్తాను అవి ఎలా చేయాలనేది. ఇప్పుడైతే ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా తీస్తే సరిపోతుంది. స్ట్రైప్స్ అనేది మరీ హైట్గా కాదు, మీడియంగా ఇట్లా తీసుకొని వాటికి అన్నీ తీసాక నెక్స్ట్ హార్డ్ స్ప్రే ఏదైతే ఉంటుందో, టాఫ్ట్లో హార్డ్ స్ప్రే అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎవ్రీ టైం నేను ఎక్కువగా అదే యూజ్ చేస్తూ ఉంటాను. టాఫ్ట్లో నెంబర్ 5 హార్డ్ స్ప్రే అనేది యూజ్ చేసి మళ్ళీ ఒక్కసారి స్ట్రైప్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటే ఈ విధంగా స్ట్రైప్స్ అయితే అలానే ఉండిపోతాయి అన్నమాట. మీకు స్ప్రే నాలెడ్జ్ ఇంకా టూల్స్ నాలెడ్జ్ గురించి అయితే దాని గురించి నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను కదా. ఎవరికైనా డౌట్ ఉంటే ఈరోజే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీరు నెక్స్ట్ కల్పన ట్రెండ్స్ ఛానల్లో ప్లేలిస్ట్లో హెయిర్ స్టైల్ ట్రెండ్స్లో మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని వీడియోస్ హెయిర్ ప్రిపరేషన్తో సహా అన్నీ వస్తాయన్నమాట. అవన్నీ కూడా రెగ్యులర్గా వరుసగా వాచ్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈజీగా మీరు కూడా ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఈజీగా హెయిర్ స్టైల్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మిడిల్లో ఉన్న హెయిర్కి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్నాక నెక్స్ట్ సైడ్ హెయిర్ అనేది తీసి వాటికి కూడా స్ట్రైప్స్ అనేది సెట్ చేసుకుంటాము. నార్మల్గా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో పుల్ చేసినా వచ్చేస్తాయి. సైడ్ హెయిర్ అనేది మనకు కొంచెమే ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది అనమాట. ఇట్లా 2 సైడ్స్ మనము పెట్టేసి స్ప్రేతో నీట్గా స్ట్రైప్ని క్లీన్ చేసేసి పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటే ఇంకా మనకి ఫ్రంట్ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయినట్టే. ఫ్రంట్ కొంచెం లైట్గా బ్యాంగ్స్ లాగా కూడా 2 సైడ్స్ ఆర్ 1 సైడ్ అనేది వదిలేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ హెయిర్కి వచ్చేసి మనం కర్ల్స్ చేసుకోవాలి. ఈ కర్ల్స్లో కూడా డిఫరెంట్ కర్ల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కర్ల్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంత హెయిర్ ఒకటేసారి కాకుండా ఒక్కొక్క సెక్షన్గా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని 1 బై 1 చేసుకుంటూ వస్తే మన కర్ల్స్ అనేది చాలా కనిపిస్తాయి. అంటే వాల్యూమ్ ఎక్కువగా కర్ల్స్ కనిపిస్తాయి, తక్కువ కర్ల్స్ కాకుండా ఎక్కువ కర్ల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నీట్ అపియరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కర్లర్ని టర్న్ చేస్తూ హెయిర్ కూడా ట్విస్ట్ చేస్తూ కర్ల్స్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో సపరేట్గా నేను ఎలా చేస్తాము ఇవన్నీ కూడా టెక్నిక్స్ అయితే ఒకటొకటిగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నాకున్న ఫ్రీ టైంలో అయితే నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను. సో వీక్లీ వన్స్ అయితే పెట్టగలుగుతున్నాను ఇప్పటికైతే హెయిర్ స్టైల్ సిరీస్లో. సో ఇంకా నాకు ముందు వీలవుతే వీక్లీ 2 వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా హెయిర్ స్టైల్ సిరీస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. కర్ల్స్ చేశాక హెయిర్ ఎప్పుడు కూడా పుల్ చేయకుండా ఈ విధంగా చేతిలోకి వదిలేసుకొని ఏదైనా ఫ్లాట్ సెక్షన్ క్లిప్తో అలా హోల్డ్ చేసి పెట్టి తర్వాత టాప్డ్ హార్డ్ స్ప్రే అని చెప్పాను కదా, అది స్ప్రే చేసుకుంటే ఇంకా మనకి లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు లాంగ్ లాస్టింగ్ కోసము ఇంకా కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ చేసే టైంలో మీకు క్రింపింగ్ చేసే కన్నా ముందు మనము హీట్ ప్రొటెక్టింగ్ చేశాక హెయిర్ మూవ్స్ కూడా అప్లై చేస్తాము. హెయిర్ మూవ్స్ అనేది మీకు ఆల్రెడీ స్ప్రే నాలెడ్జ్లో ఇచ్చాను. అది ఎందుకు వాడతామంటే కర్ల్స్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండడానికి, మనకి హెయిర్లో ఒక మంచి గ్రిప్ అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం చేసిన కర్ల్స్ అలానే ఉండాలి అంటే ఆ మూవ్స్ అనేది ఫస్ట్ మనము వెట్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం ముందే అప్లై చేయడం మర్చిపోతే ఇప్పుడు ఈ టైంలో మనం బ్యాక్ కర్ల్స్ చేసే టైంలో డ్రై హెయిర్ కూడా మీరు మూవ్స్ అనేది అప్లై చేసి హెయిర్ స్టైల్లో కర్ల్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చేశాక కర్ల్స్ చేశాక ఇప్పుడు నేను చేసినట్టుగా హార్డ్ స్ప్రే అనేది అప్లై చేసుకుంటే కర్ల్స్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ కర్ల్స్ డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. చాలామంది అంటుంటారు కదా, కర్ల్స్ చేసేటప్పుడే సగం పోతున్నాయి, లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఏం చేయాలని. సో ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా మీరు అప్లై చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు కర్ల్స్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇక్కడ కర్ల్స్ అన్నీ చేయడం సేమ్ అదే విధంగా 1 బై 1 సెక్షన్ తీసుకుంటూ మళ్ళీ దాంట్లో ఒక్కొక్కటి స్మాల్ సెక్షన్ తీసుకొని కర్ల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఆ క్లిప్స్ ఇంకా నేను తీయలేదు, ఫ్లాట్ క్లిప్స్ అనేది ఫస్ట్ హెయిర్ యాక్సెసరీ సెట్ చేసుకున్నాక ఈ విధంగా మనకి ఏదైనా బీడ్స్లో ఉంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీ అవుట్ఫిట్కి తగ్గట్టుగా ఫ్లవర్స్ కానీ బీడ్స్ కానీ ఇంకా ఏదైనా హెయిర్ బ్రోచర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రము ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు
మెసేజ్ చేయండి. కోర్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి అకాడమీలో మీట్ అయ్యి మీరు కూడా ఆఫ్లైన్లో జాయిన్ అవుతే ఏంటంటే ప్రతిదీ మీకు హెయిర్ స్టైల్లో కానీ మేకప్లో కానీ హెయిర్ స్టైల్స్ అనేది సపరేట్గా ఉండదు. మేకప్ కోర్స్లో ఒక పార్ట్ అనమాట అది. సో మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్స్ కలిపి ఉంటుంది. 1 month కోర్స్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు కంప్లీట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా మీరు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళొచ్చు విత్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ అయితే మీకు అందరికీ ఆఫ్లైన్ క్లాస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే డెఫినెట్గా ఉంటుంది. ఈ విధంగా కల్స్ అయితే ఇప్పుడు ఒకటొకటిగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా బిగ్ సైజులో కల్స్ పెద్దగా అనిపిస్తే వాటిని 2గా డివైడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, కర్ల్స్ అనేది మనకి మంచిగా వెట్ లుక్లో కనిపించాలంటే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఒకటి గమ్ అయితే అప్లై చేస్తున్నారు కదా. సో ఆ గమ్ ఏంటంటే ఇక్కడ థ్రిల్ గమ్ అని చెప్పేసి స్కాచ్ కాఫ్ కంపెనీలో ఓసిస్తుంది అనమాట. సో ఈ గమ్ యూజ్ చేస్తే ఏంటి అంటే మనకి హెయిర్ అనేది వెట్ లుక్ ఉంటుంది, చూడడానికి నీట్ అపియరెన్స్ ఉంటుంది. మనకు ఫొటోస్, వీడియోస్లో కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీరు ఫింగర్స్తో తీసుకొని దాన్ని హెయిర్ మీద స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా ఫింగర్స్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఫింగర్స్ టచ్ చేస్తూ ఈ విధంగా హెయిర్ మీద కంప్లీట్గా స్టిక్ చేసేసి తర్వాత కోమ్ తీసుకొని మీరు ఈ విధంగా బిగ్ సైజ్ కోమ్ చేసేస్తే అంటే కర్ల్స్ డిస్టర్బ్ అవ్వకుండా కోమ్ చేయాలి, లేదా ఫింగర్స్తో కానీ సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకి లుక్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం కర్ల్స్ హెయిర్ స్టైల్ ఎప్పుడు చేసినా కూడా అంటే రిసెప్షన్కి చేసుకోవచ్చు, సంగీత్కి చేసుకోవచ్చు, ఇంకా బ్రైడల్కి, నాన్ బ్రైడల్కి అందరికీ కూడా బ్యాక్ కర్ల్స్ అని సెట్ చేస్తూ ఉంటాము. సో ఆ సెట్ చేసినప్పుడు మీరు ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, ఇంకా నీట్ అపియరెన్స్తో మనకైతే వస్తాయన్నమాట. ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయండి. రెగ్యులర్గా నాకు వాట్సాప్లో పిక్స్ అయితే పంపిస్తూ ఉండండి. సో పీపుల్ who are interested to participate in hairstyle series, don't miss this opportunity. Watch my videos regularly, do practice and send your pics to this WhatsApp number and get the benefit from Kalpana Academy. సో చూసారు కదా హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది. హెయిర్ స్టైల్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా పోస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఇంకా హెయిర్ స్టైల్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.